హాయ్ ఫ్రెండ్స్, మా చిన్న పాప ఫ్రెండ్ బర్త్డే ఉంటే మేము వెళ్ళామండి ఆ రోజు ఈవినింగ్. యాక్చువల్గా వచ్చేసి ఈ పాప వీళ్ళిద్దరూ పుట్టకముందు నుంచే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అమ్మాయి బర్త్డే ఉంటే ఈవినింగ్ హడావిడిగా అట్లనే వెళ్ళిపోయాము. అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దూరము. యోగా క్లాస్ అయిపోయి ఆ పాపకు అబాకస్ అయిపోయిన తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యేంత టైం లేదు. కానీ బర్త్డే బేబీ మాత్రం సూపర్గా ఉంది. మంచి కలర్ డ్రెస్, మంచి బేబీ పింక్కి క్రోన్ ఒకటి పెట్టేసి లెహంగా వేసుకుంది. లుక్ అయితే చాలా బాగుంది. కేక్ కూడా టేస్ట్ బాగుంది. పిల్లలకి అదో సరదా అండి. మనం ఎంత ఏమంటారు ఫారిన్ కల్చరు, కేక్ కటింగ్ ఇవంతా అనుకున్నా కానీ పిల్లలకి అదో సరదా, పైగా జ్ఞాపకంగా ఉంటుందన్నట్టు సెలబ్రేట్ చేస్తాం పేరెంట్స్. ఎవరు ఇష్టం ఉండి లేకపోయినా పిల్లల సరదా కోసం కాదని లేకపోతాము. సో ఇదన్నమాట. ఫ్రెండ్స్, బంధువులు, నైబర్స్ అందరూ వచ్చేసారు. పిల్లలు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. కేక్ కటింగ్ కోసం అందరూ వెయిట్ చేసి, ఇదే మా చిన్న పాప రైట్ సైడ్ ఉన్న అమ్మాయి. మా చిన్న పాపకి క్లోజ్ ఫ్రెండ్ కూడా స్కూల్లో అన్నమాట. వీళ్ళిద్దరు ఒకే క్లాస్, 5th క్లాస్ చదువుతున్నారు, ఒకే స్కూలు. సో అదే చెప్పాను కదా, వీళ్ళకంటే ముందు మేమే క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో అందుకని వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చూడండి చాలా బాగుంది. పిల్లలంతా లిటరల్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అన్నట్టు. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇదేదో ఫ్లవర్ పెట్టినారు. ఇక్కడ తొంగి చూస్తున్న పాప వచ్చేసి బర్త్డే బేబీకి చెల్లి అన్నమాట. చాలా నాటీ గర్ల్ ఆ పాప, చాలా అంటే చాలా నాటీ గర్ల్. సో ఫుల్ ఎంజాయ్మెంట్ అంతా అమ్మాయిది ఆ రోజు అక్కడంతా. కేక్ కటింగ్, పిల్లలు సాంగ్ పాడుతున్నారు. చాలా ఎంజాయ్ చేస్తారులే, పిల్లలకి ఇష్టం అన్నమాట కేక్ కటింగ్. మేము చేసుకున్నాం మళ్ళీ స్కూల్లో సరదాగా చెప్పుకోవడం. యాక్చువల్గా వీళ్ళ స్కూల్లో కూడా పర్సనల్గా కేక్ కట్ చేపిస్తారు. ఎవరి బర్త్డే ఉన్నా వాళ్ళు మేనేజ్మెంట్ లీడ్ తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఒక కేక్ తెప్పించి కట్ చేపిస్తారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళ క్లాస్లో వాళ్ళు కట్ చేపిస్తారనమాట. సో అట్లనే స్కూల్లో కటింగ్ అయిపోయింది, కేక్ కట్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంట్లో సరదాగా సెలబ్రేట్ చేద్దాము. పిల్లల ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్ కానీ, చుట్టూ నైబర్స్ కానీ అందరినీ పిలిచి, మళ్ళీ ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇట్లా చేశారు. అది రాలేదు, స్ట్రక్ అయిపోయింది. సో ఇంకా ఏం చేయలేక అట్లనే అంతా విదిలిస్తున్నారు. కేక్ కటింగ్ వాళ్ళ అమ్మకి కూడా తినిపిస్తోంది. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి తినిపించి, అంటే కేక్ కట్ చేసిన తర్వాత ఒకరు తినిపించడం అది క్వైట్ కామను. తనంతటి తనే తినేసింది కేక్ కట్ చేసి. అది సరదాగా అనిపించింది. సో ఇట్లా కేక్ కటింగ్ చేసి అందరూ తినేసి, అంటే దానికి ముందే కార్న్, సమోసా, కూల్ డ్రింక్లు అన్నీ సర్వ్ చేశారు. తర్వాత కేక్ కట్ చేసి కేక్ కూడా ఇచ్చేశారు. ఫ్రూట్ సలాడ్ చేశారు. తర్వాత భోజనాలు అంతా బయట నుంచి తెప్పించారు, నాన్ వెజ్ భోజనాలు, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబు, తినడం వాళ్ళకి నాను, పన్నీర్ బటర్ మసాలా అట్లా అన్నీ తెప్పించేశారు బయట నుంచే. చూడండి ఆ పాప ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. డ్రెస్ అయితే నాకు భలే నచ్చింది. సో ఆ డ్రెస్ అంతా చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇట్లా ఒక ఫంక్షన్స్కి వెళ్తే ఆడపిల్లల వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇట్లా ఉండాలి, ఇట్లా వేసుకోవాలి అన్నట్లు. సో అదన్నమాట. కేక్ కూడా చాలా బాగుంది. బటర్ స్కాచ్ చెప్పుకున్నారు, టేస్ట్ బాగుండే. కబాబు, బిర్యానీ అన్నీ భోంచేసి పిల్లలు గిఫ్ట్లు ఇచ్చేసి అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేసాం ఇంటికి. ఇదండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, అయితే భలే ఎంజాయ్ చేస్తారులేండి. ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి ఏముంటుంది, కేక్, ఫుడ్డే కదా సరదాగా. వాళ్ళకి ఏముంటుందండి, వాళ్ళది ఒక చిన్న లోకం అన్నమాట. సో అది ఫుల్ ఇట్లా ప్లేట్ ఎంజాయ్ చేసేసి తినేసి వచ్చేసారు. బాయ్.